ఆర్మూర్ పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో జోరుగా హుషారుగా అనే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసి రిటైర్డ్ అయిన ఐఏఎస్ అధికారి విక్రమ్ సింహరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జోరుగా హుషారుగా కార్యక్రమంలో భాగంగా ఆటపాటలు, మ్యాజిక్ షో, కామెడీ, డ్యాన్స్, హాస్యం, బుర్రకథ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం మాజీ ఐఏఎస్ అధికారి విక్రమ్ సింహరావు తాను రూపొందించిన పుస్తకాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ లైఫ్ స్టైల్ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్, హిందీ భాషలో రూపొందించడం జరిగిందని, అనంతరం రోటరీ క్లబ్ సభ్యులకు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు గోపీకృష్ణ పట్వారి, కార్యదర్శి తులసి కుమార్ పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, రోటరీ క్లబ్ సభ్యుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టారు. వారి యొక్క స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా మరిన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మున్ముందు కూడా తులసి కుమార్ సార్ గారు చెప్పినట్టు భవిష్యత్తులో రోటరీ సంస్థ అనేది ఎక్కడ సేవా కార్యక్రమాలు అవసరం ఉన్నా అక్కడ తప్పకుండా తమ వంతు సహకారం అందిస్తుందని తెలియజేస్తూ ఈ నాటక కార్యక్రమానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో రకాలైన సేవలు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో మరియు హెల్త్ క్యాంప్స్ మరియు వివిధ రంగాల వృద్ధాశ్రమం మరియు అనాథాశ్రమం, అన్నదానాలు మరియు ఎక్కడ నీడెడ్ ఉంటే అక్కడ మా వంతు రోటరీ సేవలు అందించాము. ఈ గత 10 నెలలుగా మేము చేసిన సేవలకు ఎన్నో రూపంలో మాకు వివిధ రకాల బెస్ట్ కాంప్లిమెంట్స్, అవార్డ్స్ మరియు ఆర్టికల్స్ పత్రికలో రావడం జరిగింది. సో ఇంకా జూన్ 30 వరకు మా వంతు సేవలు ఎల్లప్పుడూ అందిస్తామని, భవిష్యత్తులో ఎలాంటి సహాయం ఉన్నా మా రోటరీ సంస్థ ద్వారా, మా సభ్యుల ద్వారా సహకారంతో సేవలు అందిస్తామని తెలుపుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్ యూ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇళ్ళవేళ ప్రోగ్రామ్ అనగానే ముందు ఒక రోజు వెనుక రోజు టైం కేటాయిస్తూ ఫాస్ట్గా అరేంజ్మెంట్ చేసి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినటువంటి తులసి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క ట్రెజరర్ లక్ష్మీనారాయణ, తను గవర్నమెంట్ టీచరు, వాళ్ళకి తెలుసు ఎప్పుడు బిజీగా ఉంటారు, మరి స్కూల్ ఉంటాయి వాళ్ళకు, కాబట్టి అయినా కూడా మనకి ఈవినింగ్ కూడా టైం ఇస్తూ, సండే టైం ఇస్తూ మా యొక్క ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అదేవిధంగా మా సీనియర్ రోటరీ సభ్యులు అసిస్టెంట్ గవర్నర్ విజయసాగర్ సార్, పుష్పకరావు సార్, సురేష్ సార్, రజనీష్ కిరాడ్, సత్యం, అదేవిధంగా చౌటి లింబాజ్ సార్, ఆనంద్, శశిధర్, వినాయక్, అదేవిధంగా మా యొక్క స్కూల్ స్టాఫ్, భార్గవి స్కూల్ స్టాఫ్ కానీ, విద్యా స్కూల్ స్టాఫ్ కానీ, జెన్ స్టాఫ్ కూడా ప్రోగ్రామ్ ఉన్నారని కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు, వాస్ సార్, పిటి రాజేష్ సార్, రోషన్, రవీందర్, అదేవిధంగా ఇమ్రాన్, వీళ్ళందరూ కూడా వివిధ మా ప్రోగ్రాంకు సహకరించినటువంటి వ్యక్తులు. అదేవిధంగా రోటరీ హ్యాండ్స్ అంటే మహిళలు, మీరు ఇంటి నుంచి పంపిస్తేనే మా రోటరీ సభ్యులు మీటింగ్ ప్రోగ్రాంకి వస్తారు. పంపించినందుకు మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ముందు కూడా పంపించాలని ఇడ్సబెట్టి మా యొక్క ప్రోగ్రాంలో సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు చౌకలింగం గారు, సాయేందర్, అదేవిధంగా సాయిబా కిషన్, మిమిక్రీ ఆర్టిస్ట్, మ్యూజిషియన్ రాబోతున్నాడు. ఈ ఆర్టిస్టులందరికీ కూడా మా యొక్క రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వెల్కమ్ చెప్తున్నాం. మేము చేసినటువంటి కార్యక్రమాలు చెప్పడం జరిగింది. గ్రామీణ విద్యార్థులకు, బాలికలకు ఒక 60,000 రూపాయల వర్త్ గల సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈఎన్టీ టెస్ట్ భీమ్గల్లో పెద్ద ఎత్తున కండక్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ మా హాస్పిటల్ ఆధ్వర్యంలో. సో సుమారుగా 80 నుంచి 200 మంది పిల్లలకు చెకప్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 6గురికి వాళ్ళకు చెవి నుంచి ప్రాబ్లం ఉంది, అంటే చెవి ప్రాబ్లం పెరిగితే మైండ్కు ఎఫెక్ట్ అవుతుంది. సో అటువంటి చెవి ప్రాబ్లం ఉన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. మన చెకప్ ద్వారా వాళ్ళకి తెలిసి ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందజేయడం జరిగింది. సో వాళ్ళు అంటే డేంజర్ నుంచి బయటపడడం జరిగింది. అదేవిధంగా ఒక 100 మంది మహిళలకు కుట్టు మిషన్లలో శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆదివారం అరగంట పేరిట మనము వివిధ గుడిల వద్ద, మెయిన్ సెంటర్లలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్ అందించడం జరిగింది. ఎందుకంటే మాకు కూడా స్కూల్స్ ఉన్నాయి, స్కూల్లో ఫర్నిచర్ లేకుంటే ఎటువంటి బాధ ఉంటుందో తెలుసు కాబట్టి మనం స్పందించి ఇమ్మీడియట్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా పీరియడ్లోనే మనకు అసెంబ్లీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ రావడం జరిగింది. అయితే నా సజెషన్ ఏంటంటే ప్రజాసేవ, సాంఘిక సేవ చేసేటప్పుడు కూడా మన మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోవద్దు. బట్ ఐ కంగ్రాచులేట్ తులసి ఫర్ సపోర్టింగ్ హిస్ బ్రదర్ అండ్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్. ఐ ఫీల్ ఇతను లక్ష్మీనారాయణ, తులసి మరియు గోపీకృష్ణ టీమ్
వెరీ స్ట్రాంగ్ టీమ్, అందుకే ఇంత అచీవ్మెంట్. అయితే ఇంకొక 5-10 మినిట్స్ తీసుకుంటాను. గోపికృష్ణ నాకు చెప్పారు, ఇది మన ఆత్మవిశ్వాసము, మన ఆధ్యాత్మికం ఎట్లా మన ఆత్మవిశ్వాసం పెంచుతుంది, దాని గురించి మాట్లాడమని చెప్పారు. నా ఒపీనియన్ ఏంటంటే ఆత్మవిశ్వాసము క్రమశిక్షణతోనే ఆత్మవిశ్వాసం వస్తుంది. క్రమశిక్షణ లేక మన దైనందిన జీవితంలో ఆత్మవిశ్వాసం కోల్పోతుంది. అంటే క్రమశిక్షణ ఎట్లా అఫెక్ట్ అవుతున్నది, అయితే క్రమశిక్షణ ఏ స్పియర్స్లో ఉండాలి అది మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇప్పుడు ప్రకృతి కానీ దేవుడు కానీ మనందరికీ మంచి శరీరం ఇచ్చారు. శరీరం కాదు, ఒక మనసు ఇచ్చారు. శివరావు సెంట్రల్ గవర్నమెంట్లో రిటైర్ అయ్యారు. ఈ ఫంక్షన్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ప్రెసిడెంట్ గోపికృష్ణను ఇన్వైట్ చేయగానే నేను ఒక ఇన్వైట్ చేశాను. ఈ ఫంక్షన్ చాలా బాగా జరుగుతుంది. రోటరీ క్లబ్ ఆర్మూర్లో చాలా మంచి ఫంక్షన్స్, మంచి క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్, మన వికలాంగులకు, 4 గర్ల్స్ వీళ్ళందరికీ చాలా పనిచేస్తున్నారు. ఈ 9-10 మంత్స్లో ఒక 2000 బెనిఫిషరీస్కి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ సహకారం జరిగింది. అబౌట్ ₹2.5 lakhs ఖర్చు అయింది. ఈ సర్వీస్లో ఆర్మూర్కి చాలా కమ్యూనిటీకి చాలా లాభం జరిగింది. నేను అనుకుంటాను ఇటువంటి రోటరీ క్లబ్ ఫంక్షన్స్, ఈవెంట్స్ చాలా జరగాలి. నేను ఆర్మూర్ వచ్చింది ఇంకా వేరే ఐడియా ఏంటంటే పిల్లలకు, పెద్దలకు మన లైఫ్ స్టైల్ గురించి. ఇప్పుడు స్ట్రెస్ చాలా ఎక్కువ అవుతున్నది, కాన్ఫిడెన్స్ చాలా తక్కువ అవుతున్నది. అయితే ఆధ్యాత్మికతోని మన ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ కావాలని నేను ఇక్కడ చెప్పాను. మన ఆరోగ్యం కోసము, ఆరోగ్యం అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఈ వీటిని చాలా బాగా చూసుకోవాలి. దీనికి మన శరీరం అది ఏ రోజున మనం చేస్తున్నాము అన్ని లిమిట్గా ఉండాలి. ఎక్సర్సైజ్ చాలా అవసరము, స్పోర్ట్స్ చాలా అవసరము. మళ్ళా మైండ్ చాలా రెస్ట్లెస్ అవుతుంది, దానికి మెడిటేషన్ అది మంచి సొల్యూషన్. మళ్ళా మన ఇంటెలిజెన్స్ పెరగాలంటే మంచి మోటివేషన్ బుక్స్ చదవాలి. జ్ఞానం, సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ ఏది నాలెడ్జ్, ఏది విజ్డమ్ అది మనకు తెలుసులేదు. అందుకే ఇంత కన్ఫ్యూజన్ ఉంది. ఎంత మంచి బుక్స్ చదివి అప్పుడు మన ఫిజికల్ మెంటల్ హెల్త్ ప్రొటెక్ట్ చేయాలి. మన ఆధ్యాత్మికంతో మన విల్ పవర్ పెరుగుతుంది. గ్రాటిట్యూడ్ అంటే ఎవరైతే మనకు హెల్ప్ చేస్తారో వాళ్ళకు కృతజ్ఞత ఇప్పుడు ఇది నేర్చుకోవాలి. మళ్ళీ ఫియర్లెస్నెస్, అభయంగా మనం ఏ చేసినా కానీ చేయాలి. కాన్సన్ట్రేషన్, ఇవన్నీ ఆధ్యాత్మిక మనకు నేర్పుతుంది. అందుకే శరీరము, మనస్సు, బుద్ధి, మన ఆత్మ ఇవన్నిటికీ మనం మంచి భోజనం ఇస్తే మన ఫిజికల్, మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ ఐ విష్ ది రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో జోరుగా హుషారుగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కె విక్రమ్ సింహారావు, ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ సార్ మనకు ఈరోజు అక్కడ
మీ నుంచి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి తన యొక్క అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వడం జరిగింది. మా యొక్క రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ సభ్యులందరికీ కూడా ఆధ్యాత్మికము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ విధంగా పెంపొందించుకోవాలి మొదలైన అంశాల మీద వివరంగా విశ్లేషించడం జరిగింది. సో మాకు ఎంతో ఉపయోగకరమైనది. అదేవిధంగా మా యొక్క రోటరీ సభ్యులు కూడా మన నిరంతరం వివిధ కార్యకలాపాలలో బిజీగా ఉండేటువంటి వ్యక్తులు. సో మాది కూడా ఈ అకాడమీ ఎన్నో సేవా కార్యక్రమాలు ముగించుకొని మరి నెక్స్ట్ మంత్ అంటే దాని పీరియడ్ కంప్లీట్ అవ్వబోతుంది. సో మా యొక్క రోటరీ క్లబ్ సమూహము అంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్ అండ్ అవార్డ్స్ టైం నిర్వహించడం, దీంట్లో ఎందరో కళాకారులు పాల్గొనడం, ఆహుతులను అలరించడం జరిగింది. సో ఈ సందర్భంగా నాకు సహకరించినటువంటి సెక్రటరీ తులసి కుమార్ అండ్ క్యాషియర్ లక్ష్మీనారాయణ అండ్ మా యొక్క సీనియర్ రోటరీ సభ్యులు మరియు రోటరీ సభ్యుల యొక్క వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, సోదరిమణులు, మా యొక్క టీచర్స్, అదేవిధంగా మీడియా మిత్రులు, మీరందరికీ కూడా పేరున మా యొక్క రోటరీ క్లబ్ సేవల్ని సమాజానికి తెలిపినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య అతిథి కె విక్రమ్ కుమార్ గారికి, అదేవిధంగా ఈరోజు ప్రాజెక్ట్ చైర్మన్ కాంతిగంగారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆర్మూర్ పట్టణంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో సుందరయ్య వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కుతాడి ఇల్లయ్యలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, దోపిడీ అన్యాయాలకు వ్యతిరేకంగా సామాజిక వర్గ ఉద్యమాల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జల విధానాన్ని, మార్గాన్ని ఆనాడు చట్టసభలో ప్రసంగించిన వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడారు. నేటి పాలకులు ప్రజలకు కనీసం ఉపయోగపడే కూడు గుడ్డ నీడ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారని, పేదలు ఉండడానికి 120 గజాల స్థలం ఇవ్వాలని, వాటి సాధన కోసం సుందరయ్య స్ఫూర్తితో ముందుకు సాగుతామని, సుందరయ్య పేదల గుండెలో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు కొండ గంగాధర్, బామల రవి, టి భూమన్న, సాయిలు తదితరులు పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో శాస్త్రీనగర్లో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆనాడు అంటే సుందరయ్య గారు 1913లో నెల్లూరు జిల్లా అరగనపాడులో జన్మించి భూస్వామ్య కుటుంబంలో ఆయన పుట్టి పేదల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం సంఘాన్ని, వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి మరి ఆ రోజు తన కుటుంబంలోనే కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప మేధావి. అంతేకాకుండా మరి తన భార్య లీలావతి కూడా తన ఆశయాలకు అనుగుణంగానే ఈ దేశంలో ఉన్న పిల్లలందరూ నా పిల్లలుగానే భావించి ముందుగా పిల్లలు అవసరం లేదు, ఈ దేశంలో ఉన్న పిల్లలంతా నా పిల్లలే అని చెప్పేసి తను ముందు ఆపరేషన్ చేసుకొని లీలావతిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ సాయ రైతాంగ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచినటువంటి గొప్ప మేధావి. పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్ళి ఈ దేశంలో ఉన్నటువంటి నదీ జలాల మీద ప్రభుత్వానికి సూచనలు, సలహాలు చేసినటువంటి నాయకుడు, ఒక ప్రతిపక్ష హోదాని కొనసాగించాడు. అంతేకాకుండా మేము ఇవాళ మరి పేదలందరికీ కూడా ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఈ మూడింటిని ప్రభుత్వం కనీసం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఆ రకమైనటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు. కనీసం ఉండటానికి కూడా ఈ ఇంటి జాగా పేదలకు ఇవ్వలేకపోతున్నారు. అందుకోసం మరి రాబోయేటటువంటి రోజుల్లో పేదల పక్షాన మరి పేదల సమస్యల మీద ఉండటానికి ఇల్లు గురించి, అట్లాగే పెన్షన్ల గురించి, ఉన్నటువంటి ఉద్యోగాల గురించి, కనీస వేతనాల గురించి రాబోయేటటువంటి రోజుల్లో సుందరయ్య గారి ఆశయాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తాము. ఈరోజు సిపిఎం పార్టీ ఆర్మూర్ మండల కమిటీ ఆధ్వర్యంలోనే పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సభను ఇక్కడ జరుపుకొని మరి ఆయన ఫోటోకు పూలమాలలు వేసి మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి పుచ్చలపల్లి సుందరయ్య ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలోనే 500 మంది ఉద్యమకారులతోటి మరి ఆనాడు రజాక్ ప్రభుత్వాన్ని మరి గడగడలాడించినటువంటి ఘనత పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి ఉద్యమకారుడే కాకుండా సామాజిక సేవలు చేయడము మరి అవసరమని ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు మరి ఏదైతే మరి అక్కడ వారి ఊరిలో పురుడు పోసుకొని మరి ఆడవాళ్ళకు ఆ రోజు పురుడు పోయడానికి ఇంకా సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో తాను విద్యార్థి దశలోనే పురుడు పోయడం నేర్చుకొని మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి మహిళలకు కూడా పురుడు పోయడాన్ని నేర్పించి మరి పిల్ల తల్లులు అందరూ మంచిగా ఉండాలని ఆ రోజు చేసినటువంటి ఘనత పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి ఆ రోజు మరి గరీబ్ సరీబ్ వాళ్ళు అందరూ మరి భూస్వాములు షాపులు పెట్టి మరి ఆ రోజు తూకం కొట్టి అధిక ధరలకు అమ్మేవాళ్ళు.
మరి ఆ రోజు ఉడక ఉత్తరపల్లి సుందరయ్య మరి ప్రతి ఊరికి వెళ్ళి మరి షాపులు నిర్మించి మరి తన సామాన్లు కొనుకొచ్చి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు తక్కువ ధరలకే ఇస్తూ మరి తూకం ఉడక కరెక్ట్ జోకి ఇచ్చేవాడు. ఆ రోజు 1972లో అప్పుడు ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వం రాకంటే ముందు మరి ఈయన గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మరి అందరి దగ్గర వడ్లు కొని మరి రూపాయి కిలో బియ్యం ఇచ్చినటువంటి ఘనత మరి పుత్తలపల్లి సుందరయ్యనే. ఆ రోజు కమ్యూనిస్టు నాయకులు ఏమన్నారంటే అయ్యా మనం కమ్యూనిస్టులం ఏంది, రూపాయి కిలో బియ్యం అమ్మడం ఏందని అందరూ కానీ ఏరన్న చేసారు. కానీ దాన్ని రామారావు ప్రభుత్వం వచ్చినాక మరి 2 రూపాయల కిలో బియ్యంగా మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అట్లాగే తన తమ్ముడుకున్నటువంటి ప్రజా వైద్యశాలను కూడా మరి ప్రజల కొరకే సేవ చేయాలని తమ్ముడిని మెప్పించి మరి దాదాపుగా దాంట్లో 200 మంది డాక్టర్లను పెట్టి మరి అనునిత్యం కూడా ప్రతి రోగానికి ప్రతి జ్వరానికి కూడా మరి ఇంజక్షన్ ఇప్పించుకుంటూ మరి సేవ చేయడం అనేది జరిగింది. దాంట్లో బీఎస్సీ నర్సింగ్కు దాదాపుగా 300 మంది విద్యార్థులను చేర్పించి చదివించి మరి అందులో మెరిట్ అయినటువంటి స్టూడెంట్లు దేశ విదేశాలకు కూడా తీసుకుపోయినటువంటి పంపించినటువంటి ఘనత మన పుత్తలపల్లి సుందరయ్య గారిని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల కమిటీ నాయకులు మరి వచ్చినటువంటి సభకు కూడా ఉద్యోగం తెలియజేసుకుంటూ మరి సుందరయ్య గారి ఎక్కడున్నా వారు మనశ్శాంతిగా ఉంటూ మరి వారి ఆశయాలను మా జనాలందరూ కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు కొనసాగించాలని నేను తెలియజేస్తున్నాను. IIIT నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఇవ్వకపోవడానికి కారణాలేంటని పీడీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గౌతమ్ కుమార్, జన్నరపు రాజేశ్వర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30న విడుదలయ్యాయి. ఫలితాలు విడుదలై నేటికి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు IIIT నోటిఫికేషన్ ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడిన వెంటనే IIIT నోటిఫికేషన్ ఇచ్చింది. అక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుందో స్పష్టం చేయాలి. యుద్ధ ప్రాతిపదికన IIIT నోటిఫికేషన్ ఇవ్వాలని, అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్ ఇవ్వాలని, యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించాలని, గతంలో యూనివర్సిటీలలో జరిగిన అవినీతి అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, నాయకులు సాయిన తదితరులు పాల్గొన్నారు. బాసర IIIT నోటిఫికేషన్ ఇప్పటివరకు విడుదల చేయకపోవడం, దీన్ని ఎందుకు లేట్ చేస్తా ఉన్నారని చెప్పేసి సందర్భంగా మేము యూనివర్సిటీ అధికారులని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. గతంలో వెంటనే ఎస్ఎస్సీ రిజల్ట్ కాగానే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేది, విద్యార్థులందరూ అప్లై చేసుకునేవాళ్ళు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా కావాలనే దురుద్దేశంతో ప్రైవేట్ కాలేజీలకు కార్పొరేట్ కాలేజీలకు వత్తాసు పలుకుతూ IIIT బాసర నోటిఫికేషన్ లేట్ చేస్తూ ఉన్నారు. ఈ జాప్యం ఏమాత్రం సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. వెంటనే బాసర IIIT నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో పీడీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని కాంతి హై స్కూల్లో హాస్టల్ ఇన్ఛార్జ్ మరియు పీఈటీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అఖిల్ శ్రీలంకలో జరిగిన ఇంటర్నేషనల్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరిగిన ఈ పోటీలలో భారత జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఈ సందర్భంగా కాంతి హై స్కూల్ కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అఖిల్ ను అభినందించారు. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అఖిల్ ప్రదర్శన అభినందనీయమని, తమ స్కూల్ విద్యార్థులకు మరియు యువతకు ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా కొనియాడారు. అలాగే మే 28వ తేదీ నుండి గుజరాత్ లో జరగనున్న నేషనల్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొననున్న తెలంగాణ జట్టుకు కాంతి హై స్కూల్ విద్యార్థులు 5గురు ప్రాతినిధ్యం వహించనున్నారని, వారి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభకు సానబెట్టిన పీఈటీ బృందం అన్వేష్, వికాస్, ప్రశాంత్ మరియు అఖిల్లను అభినందించారు. నిజామాబాద్ నగరంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో సుందరయ్య 39వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ పుప్పలపల్లి సుందరయ్య జీవితాన్ని విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకుని సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని అన్నారు. సుందరయ్య పార్లమెంట్ కు సైకిల్ పై వెళ్లిన మొదటి తరం నాయకుడిని అభివర్ణించారు. అదేవిధంగా ప్రధానమంత్రి నెహ్రూను తన వాక్చాతుర్యంతో మంత్రముగ్ధుని చేశారని గుర్తు చేశారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంలో ప్రభుత్వాలు బోధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు దీపిక, నాయకులు రాజు, గణేష్, హరికృష్ణ తదితరులు ఉన్నారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య గారి 39వ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ఎస్ఎఫ్ఐ
స్థాపనలో కృషి చేసిన వ్యక్తి. దాంతో పాటుగా ఈ దేశానికి ఏదైతే 1952లో మొదటి ఎన్నికల్లోనే ప్రతిపక్ష నేతగా సుందరయ్య గారు ఉండడం జరిగింది. ఇది ఎస్ఎఫ్ఐకి ఒక గొప్ప దినంగా మేము అనుకోవడం జరుగుతుంది. ప్రధానంగా అనేక సమస్యల మీద పోరాటాలు నిర్వహించి సుందర్ రామరెడ్డి పేరును ఆయన సుందరయ్యగా మార్చుకొని ఈ దేశానికి ఈ సమాజాన్ని మార్చడం కోసం అనేకంగా అతను కృషి చేయడం జరిగింది. అందరూ సుందరయ్య గారి బాటలో నడవాలని చెప్పి రేపు భవిష్యత్తులో ఏదైతే కేంద్ర ప్రభుత్వం విద్యారంగ వ్యతిరేక విధానానికి నిరంకుశంగా ఏదైతే వివరిస్తుందో దాన్ని విడనాడాలని చెప్పి, దాంతోపాటుగా సుందరయ్య గారి ఏదైతే ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో బోధించాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా ఈ ప్రభుత్వాలకు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఏదైతే విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము తెలియజేస్తుంది. సమాజం నిర్మాణమే సుందరయ్య ఆశయమని నిజామాబాద్ నగరంలోని సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సుందరయ్య వర్ధంతి సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు వ్యాఖ్యానించారు. సుందరయ్య గారు సాధిద్దాం ఆయన ఆశయాలను, సాధిద్దాం సుందరయ్య ఆశయాలను, సాధిద్దాం సుందరయ్య ఆశయాలను, జోహార్ సుందరయ్య గారికి, సాధిద్దాం ఆయన ఆశయాలను, సాధిద్దాం ఆయన ఆశయాలను, జోహార్ సుందరయ్య గారికి. గారి 39వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరుగా ఉన్నటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ పేద ప్రజల యొక్క కష్టాలు దూరంగా ఉండటం కోసం, ఈ దోపిడీ వ్యవస్థ నుండి ప్రజల్ని విముక్తి చేయడం కోసం, సమసమాజ నిర్మాణం కోసం భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే సాధ్యమవుతుంది, దాంతో మాత్రమే ఈ సమసమాజం సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతోటి కృషి చేసినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ కార్మిక సంఘాన్ని నిర్మించడంలో కానీ, రైతాంగ ఉద్యమాన్ని నిర్మించడంలో కానీ, ట్రేడ్ యూనియన్ రంగాన్ని నిర్మించడంలో ప్రముఖమైన పాత్ర వహించారు. అదేవిధంగా ఈ భూస్వామ్య ఫీడల్ భావజాలానికి వ్యతిరేకంగా, అప్పటి ఈ నిజాం నవాబు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి మహోన్నత వ్యక్తి సుందరయ్య గారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మూలంగా ఈ ప్రాంతంలో లక్షలాది ఎకరాల ఏదైతే భూస్వాముల చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచి, ఆ రకంగా పేదలకు అండగా నిలబడి ఈ సమాజమే తన కుటుంబంగా భావించినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. సుందరయ్య గారి ఆదర్శంతో ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాణం కోసం కృషి చేస్తామని తెలియజేస్తాము.